ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 5, 6 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, కష్టాల నుండి మీకు ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈ 2 రోజులు సూర్యుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం, మీపై మీకు కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల మీ జీవితంలో మీరు అతిపెద్ద మార్పులను చూస్తారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 5, 6 తేదీల్లో అయితే మీ జీవితంలో మీరు ఊహించని మార్పు చూడబోతున్నారు. ఒక పెద్ద శుభవార్త ఈ రోజుల్లో మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సూర్యుని వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీపై మీకు కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు. కానీ ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం వల్ల మీకు ఆర్థికంగా అకస్మాత్తుగా ఊహించని విధంగా ధనం అనేది మీ చేతికి అందుతుంది. ఆకస్మిక ధన లాభం మీకు కలిగే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. గ్రహాల అనుకూలత మీపై ఉండటం వల్ల మీరు అనుకున్న గోల్ ఇప్పుడు రీచ్ అవుతారు. ఈ సమయంలో మీకు పర్సనల్గా చెప్పాలంటే కొన్ని జనరల్గా సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే ఒక ఊహించని మార్పు అయితే మీ జీవితంలో రాబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు మీకు లభించబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు సూర్యుడు అనుకూలంగా మారడం వల్ల ఊహించని రాజయోగం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ 2 రోజుల్లో కాంట్రాక్టు లేదా పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి చాలా మంచి సమయం. గ్రహాల పొజిషన్ని బట్టి చూస్తే మీ మేధస్సు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సంక్లిష్టమైన సమస్యలకు కూడా ఈ సమయంలో మీకు ఈజీగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఆర్థిక లావాదేవీ విషయంలో మాత్రం ఈ సమయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా బడ్జెట్ స్కానింగ్ చేసుకోవాలి. ఈ సమయంలో భాగస్థానంలో ఉన్న కుజుడు మీకు విపరీతమైన ధైర్యాన్ని ఇస్తాడు. కానీ అది ఒక్కసారి అతి విశ్వాసంగా మారకుండా మీరు చూసుకోండి. తొందరపడి ఎవరిని విమర్శించకండి. ఎందుకంటే మీ మాట తీరు వల్ల
రిలేషన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ప్రొఫెషన్ లైఫ్లో మీ యొక్క పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు అందుతాయి. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ చేయాలి అనుకుంటే ఈ సమయం అయితే మీకు అంత అనుకూలంగా లేదు. ఈ మే తర్వాత మీరు చేంజ్ అవుతే అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే ఈ టైం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ క్లోజ్ చేయటానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సంతాన పరంగా చూస్తే ఈ సమయంలో మీకు మంచి వార్తలు అందుతాయి. ఈ సమయంలో సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గత కొంతకాలంగా మీరు ఎంతో బాధను అనుభవిస్తున్నారు, కానీ ఈ సమయంలో మీకు సంతానం లేని వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సంతానం కలిగే యోగం అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో అయితే మీకు మీ పిల్లల చదువు విషయంలో మీరు చక్కటి శుభవార్త వింటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో కొత్త ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అన్న మీ యొక్క అతిపెద్ద కళ నెరవేరుతుంది. దానికి సంబంధించిన డబ్బు అయితే ఈ సమయంలో మీకు సమకూరే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ సమయాన్ని మీరు వాడుకోండి. ఈ సమయం మీకు చాలా అద్భుతమైన సమయం. మీ కష్టానికి ప్రతిఫలం అయితే ఈ సమయంలో లభిస్తుంది. గత కొంతకాలంగా ఒక ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు మనకు ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. దానికి మీ కష్టానికి ప్రతిరూపం అలాంటి ఇల్లు ఇప్పుడు మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వాహనాలు కొనే ప్లాన్ మీకు ఏదైనా ఉంటే ఈ సమయం ఆగడం మంచిది. ఎందుకంటే మీకు అంత వాహన యోగం అనేది లేదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు అందరికంటే ముందుగా సాగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో సింహ రాశి వారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. కానీ మీ ప్రయత్నాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క ప్లాన్స్ కానీ ఎవరికి ముందుగా చెప్పకండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్నవారే మీ నాశనాన్ని కోరుకుంటారు. అటువంటి విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు, అలాగే మీ కుటుంబ విషయాలు, అలాగే మీ డబ్బు విషయాలు కానీ ఎవరితో షేర్ చేసుకోకండి. ఏ పని మొదలుపెట్టినా అది పూర్తయ్యే వరకు మీరు అస్సలు ఎవరికి చెప్పకండి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి పాజిటివిటీ అనేది మీకు లభించబోతుంది. అలాగే మీకు ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలు దక్కుతాయి. దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. మీరు అనుకోవచ్చు, మేము గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ప్రతిఫలం దక్కట్లేదు, మాకు కష్టాలు తప్ప సుఖాలు లేవు, అదృష్టాలు లేవు అనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో మీకు సూర్యుడు సంచరించడం వల్ల రాజయోగం అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన పనులు త్వరగా ఇప్పుడు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కాంట్రాక్ట్ లేదా పాలిటెక్నికల్లో ఉన్నవారికి అయితే మంచి సమయం, మంచి శుభవార్త అయితే ఈ 2 రోజుల్లో మీరు వింటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా అయితే మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. మీ యొక్క వ్యాపారంలో ఉన్న అన్ని అడ్డంకులు, అన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారం ఇప్పటి నుంచి మీకు దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. గురువు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రేమ బంధం అయితే ఈ సమయంలో మీకు వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ 2 రోజుల్లో అయితే సంతాన పరంగా అయితే అతిపెద్ద శుభవార్త మీరు వింటారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఊహించని విధంగా అయితే ఒక పెద్ద శుభవార్త వస్తుంది. అది మీ జీవితాన్నే పూర్తిగా మార్చివేస్తుంది. అది మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, మీ ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, కుటుంబానికి సంబంధించి కావచ్చు. కానీ ఏదో రకంగా అయితే ఈ 2 రోజుల్లో అయితే ఊహించని విధంగా మీకు అతిపెద్ద శుభవార్త వస్తుంది. అది మీ జీవితాన్ని
పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే కొత్తగా వాహనం కొనాలనుకుంటే ఈ నెల తర్వాత మీరు కొనండి. ఇప్పుడు అయితే వాహన యోగం అనేది మీకు లేదు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో దేవాలయ దర్శనాలు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ రోజుల్లో మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. కానీ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించండి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.